తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల జప్తు నోటిఫికేషన్ జారీ చేసిన నీటిపారుదల శాఖ. నిషేధిత జాబితాలోకి హరిరామ్ ఆస్తులు. ఏఈ నిఖేష్ కుమార్ ఆస్తులకు కూడా సీజ్. విజిలెన్స్ కమిషన్కు ఈ నూనె శ్రీధర్ ఫైల్. కాళేశ్వరం ప్రాజెక్టులో హరిరామ్ ఆధ్వర్యంలో 40,000 కోట్లు పైగా పనులంట. సో కాళేశ్వరంలో దాదాపు 40,000 కోట్ల పైగా పనులు ఇతని హ్యాండ్ ఓవర్లో జరిగినాయి అంట. దాదాపు 40,000 పైచిలకు. అసలు యాక్చువల్లీ 41,000 ఈయనకి ఇచ్చిన పరిధిలో, కానీ అది 47,000 కోట్ల పైచిలకి దాటింది అది అంచనా పెట్టుబడులు. మరి ఈ రకమైన పరిస్థితి మిగతా వాటిలో కూడా ఇతను వేలు పెట్టిండు అనేది ఒక అనుమానం ఉంది. సో దానికోసమని ఇతన ఆస్తులన్నీ కూడా జప్తు చేసే ప్రయత్నంలో ఈరోజు నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఆస్తుల జప్తు కోసం ఒక క్లారిటీ వచ్చింది. సిద్దిపేటలో ఆస్తులు ఏంటో కూడా చూడుకున్నాం. జప్తు కానున్న ఆస్తులు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో 28 ఎకరాలంట. షేక్పేట్ కొండాపూర్లో విల్లాలు. మాదాపూర్ శ్రీనగర్ కాలనీ నార్సింగ్లో ఫ్లాట్లు. ఏపీ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం. శ్రీనగర్ కాలనీలో 2 ఇళ్ళు. పటాన్ చెరువులో 20 కుంటలు. బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో మామిడి తోటంట. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న భవనం. కుత్బులాపూర్ మిర్యాలగూడలో ఓపెన్ ఫ్లాట్లంట. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేసినా ఘోర అమ్మ ఏం ఆస్తులు ఇవి. 28 ఎకరాలు. తర్వాత కొండాపూర్లో కొండాపూర్లో విల్లాలు. మాదాపూర్ శ్రీనగర్ కాలనీలో నార్సింగ్లో ఫ్లాట్లు. ఏపీ రాజధానిలో కూడా ఈయనకి స్థలం ఉంది, వాణిజ్య స్థలం. శ్రీనగర్ కాలనీలో 2 ఇల్లులంట. పటాన్ చెరువులో 20 కుంట్లు. బొమ్మల రామారంలో 6 ఎకరాల్లో మామిడి తోట అంట. ఎట్లా సంపాదించిండో చెప్పాలి ముందు. అందరికి మాకు కూడా చెప్తే మేము కూడా ఎట్లా సంపాదించినో మేము కూడా అట్లా ఎదుగుతాం కదా. ఇంత ఘోరమైన పరిస్థితి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఎండీ పనిచేసిన బి హరిరామ్ ఆస్తులను జప్తు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ జారీ చేశారు. తాజా నోటిఫికేషన్తో సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ, ఏపీలో పలు చోట్ల హరిరామ్కు ఉన్న ఆస్తులను క్రయ విక్రయణ ఆస్కారం లేకుండా నిషేధం జాబితాలో పెట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్ట్ చేయడంతో ఆస్తులు జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతి ఇస్తూ కోర్టు తీర్పు వెలువడటంతో నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఆధారంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ కమిషన్కు ఏసీబీ లేఖ రాయనుంది. అనంతరం హరిరామ్ ఆస్తులు క్రయ విక్రయాలను కట్టడి చేయనున్నారని, ఈ కేసు నుంచి బయటపడితే ఆస్తులు క్రయ విక్రయాలపై హరిరామ్కు అధికారం వస్తుంది. ఇక 2024 ఏప్రిల్లో హరిరామ్ నివాసం, జల సౌదాల్లోని కార్యాలయాల్లో సహా మొత్తం 14 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. హరిరామ్ ఆధ్వర్యంలో 3 లింకులు పనులు. కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 3 లింకులు పనులు చేసిందంట ఈయన. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిర్మాణ అంచనా వ్యయం 1.47 లక్షల కోట్లు కాగా అందులో 47,665 కోట్ల అంచనా వ్యయం కలిగిన పనులు హరిరామ్ పర్యవేక్షణలో జరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టును 7 లింకులు 28 ప్యాకేజీలుగా విభజించి చేపట్టారు. లింకులు 4, 5, 6 పరిధిలో ప్యాకేజీలు 10 నుంచి 19 కిందకి వచ్చే పనులను హరిరామ్ చేయించారు. వాస్తవానికి ఈ 3 లింకుల కింద వచ్చే పనులు అంచనా వ్యయం 41,568.39 కోట్లు కాగా తర్వాత అది 48,665.54 కోట్లు పెరిగింది. ఈ లింకు పరిధిలోకి రాని ఇతర పనులను సైతం హరిరామ్ పర్యవేక్షించారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడైన మరో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిఖేష్ కుమార్ ఆస్తులను కూడా జప్తు చేస్తూ నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్లో రికార్డు ప్రకారం ఆస్తుల విలువ 17.73 కోట్లుగా ఉన్నప్పటికీ బహిరంగ మార్కెట్లో అది 100 కోట్లు పైమాట అంట.